డార్క్. ఇది నెట్ఫ్లిక్స్లో వచ్చిన జర్మన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో స్టోరీ మొత్తం 3 డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతుంది. 2019 ప్రజెంట్ టైమ్ లైన్, పాస్ట్లో ఉండేవి 1986 ఒకటి, 1953 ఒకటి. ప్రతి టైమ్ లైన్కి మధ్య 33 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఇందులో ఎక్కువగా కేవ్ నుంచి టైం ట్రావెల్ చేస్తారు. ఆ కేవ్లో 2 రూట్స్ ఉంటాయి. ఒక రూట్లో 33 ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది, ఇంకో రూట్లో 66 ఇయర్స్ ట్రావెల్ ఉంటుంది. ఈ స్టోరీ మొత్తం 4 ఫ్యామిలీస్ 3 జనరేషన్స్ చుట్టూ నడుస్తుంది. ఈ స్టోరీ అర్థం కావాలంటే ఈ 4 ఫ్యామిలీస్ ఏంటో, వారి మధ్య ఉండే రిలేషన్ ఏంటో అర్థం కావాలి. ముందుగా ఈ 4 ఫ్యామిలీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది కాన్వాల్డ్ ఫ్యామిలీ, రెండోది నిల్సన్ ఫ్యామిలీ, మూడోది డోప్లర్ ఫ్యామిలీ, నాలుగోది టైడమెన్ ఫ్యామిలీ. ముందుగా కాన్వాల్డ్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం 4 ఉంటారు. ఈ సిరీస్ స్టార్టింగ్లోనే మైకల్ సూసైడ్ చేసుకుంటాడు. అతని వైఫ్ హెన్నా, అతని కొడుకు జోనస్, అతని మదర్ ఐనస్. ఈ ఐనస్ 3 టైమ్ లైన్స్లో ఉంటుంది. నెక్స్ట్ నిల్సన్ ఫ్యామిలీ. ప్రజెంట్ 2019లో వీళ్ళ ఫ్యామిలీలో 7 మెంబర్స్ ఉంటారు. వీళ్ళల్లో ఫస్ట్ జనరేషన్ ట్రోంటీ అండ్ జానా. వీళ్ళ కొడుకులు ఉల్రిచ్ అండ్ మ్యాట్స్, ఉల్రిచ్ వైఫ్ క్యాథరీనా. వీళ్ళకు 3 పిల్లలు, మ్యాగ్నస్, మార్తా అండ్ మికిల్. ఈ మికిలే టైం ట్రావెల్ చేసి మైకిల్గా మారి జోనస్కి ఫాదర్గా మారుతాడు. నెక్స్ట్ టైడమెన్ ఫ్యామిలీ. ఈగోన్, తనొక పోలీస్ మ్యాన్, తన వైఫ్ డోరిస్. వీళ్ళ కూతురు క్లౌడియా, తను న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి డైరెక్టర్. క్లౌడియా 3 టైమ్ లైన్స్లో ఉంటుంది. క్లౌడియా కూతురు రెజినా, రెజినా హస్బెండ్ అలెగ్జాండర్. వీళ్ళ కొడుకు బార్టోస్. నెక్స్ట్ డోప్లర్ ఫ్యామిలీ. ఇందులో ఫస్ట్ జనరేషన్ బ్రిండ్, అతని వైఫ్ గ్రీటా. వీళ్ళ కొడుకు హెల్గే డోప్లర్. ఇతను 3 టైమ్ లైన్స్లో ఉంటాడు. హెల్గే కొడుకు పీటర్, అతని వైఫ్ చార్లెట్. వీళ్ళకి 2 కూతుర్లు, ఫ్రాంజిస్కా అండ్ ఎలిజబెత్. ఈ 4 ఫ్యామిలీస్ మధ్య 2019, 1986, 1953 ఇలా 3 టైమ్ లైన్స్లో ఉండే రిలేషన్స్ అండ్ సీక్రెట్సే ఈ డార్క్ సిరీస్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి. ముందుగా డార్క్ సిరీస్ ప్లాట్ని చూద్దాం. ఈ స్టోరీ మొత్తం జర్మన్లో విండన్ అనే ఏరియాలో జరుగుతుంది. జూన్ 2019లో మైకేల్ కాన్వాడ్ తన రూమ్లో సూసైడ్ లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటాడు. కానీ ఆ సూసైడ్ లెటర్ని మైకేల్ కాన్వాడ్ వాళ్ళ అమ్మ ఐనస్ కాన్వాడ్ ఎవరికి తెలియకుండా దాచిపెడుతుంది. నెక్స్ట్ 4th నవంబర్ 2019. ఇక్కడ జోనస్ కాన్వాడ్ అంటే మైకేల్ కాన్వాడ్ వాళ్ళ కొడుకు, వాళ్ళ నాన్న చనిపోవడంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అలాగే ట్రీట్మెంట్ కూడా తీసుకుంటూ ఉంటాడు. అయితే జోనస్ వాళ్ళ అమ్మ హెన్నా అక్కడ లోకల్ పోలీస్ అయిన ఉల్రిచ్ నిల్సన్తో ఎఫైర్ నడుపుతుంది. జోనస్ కాన్వాల్డ్ 2 months ట్రీట్మెంట్ తర్వాత హై స్కూల్కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండ్ బార్టూజ్ని కలుస్తాడు. విండన్లో ఎరిక్ అనే స్టూడెంట్ మిస్ అవుతాడు. ఒక 33 ఇయర్స్ బ్యాక్ ఉల్రిచ్ వాళ్ళ బ్రదర్ మ్యాట్స్ కూడా ఇలాగే మిస్ అవుతాడు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎరిక్ను ఎతికే పనిలో ఉంటుంది. ఇక్కడ చార్లెట్ అండ్ ఉల్రిచ్ కలిసి పనిచేస్తూ ఉంటారు. ఈ కేసుకి 33 ఇయర్స్ బ్యాక్ ఉల్రిచ్ బ్రదర్ మ్యాట్స్ మిస్సింగ్కి ఏదో కనెక్షన్ ఉందని భావిస్తుంది చార్లెట్. విండన్ అడవిలో ఒక గృహలో ఎరిక్ డ్రగ్స్ను దాచిపెట్టాడని తెలుస్తుంది జోనస్కి. అయితే జోనస్, బార్టోస్, మ్యాగ్నస్ అండ్ మార్తా వీళ్ళందరూ నైట్ ఆ గృహ దగ్గరికి వెళ్ళి ఆ డ్రగ్స్ను తీసుకురావడానికి ప్లాన్ చేస్తారు. అయితే ఆ నైట్ అక్కడికి మ్యాగ్నస్ తన తమ్ముడు మికిల్ని కూడా తీసుకొస్తాడు. కానీ వీళ్ళకన్నా ముందు ఫ్రాంజిస్కా డాప్లర్ వచ్చి ఎరిక్ దాచిపెట్టిన డ్రగ్స్ను తీసుకుంటుంది. అయితే ఇక్కడ వీళ్ళ మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఇంతలో ఆ గృహ నుంచి సౌండ్స్ వస్తాయి. అందరూ భయపడి పారిపోతారు. ఇక్కడ జోనస్ సడన్గా కింద పడిపోతాడు. ఇక్కడ జోనస్కి వాళ్ళ ఫాదర్ కనిపిస్తాడు. జోనస్ భయపడి పారిపోయి మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ ఇక్కడ మికిల్ మిస్ అవుతాడు. మికిల్ మిస్సింగ్ అని పోలీసులకు తెలియజేశాక వాళ్ళు ఆ గృహ మొత్తం వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఉల్రిచ్ అది చూసి మికిల్ కాదు అని తెలుసుకుంటాడు. ఇక్కడ చార్లెట్ ఆ బాడీని పోస్ట్మార్టం చేయిస్తుంది. అయితే ఇక్కడ ఆ డెత్ జరిగి 16 hours అవుతుందని తెలుస్తుంది. ఆ డెడ్ బాడీకి ఉన్న డ్రెస్ 80s స్టైల్లో ఉంటుంది. అంతేకాదు ఆ బాడీ ఐస్ బర్న్ అయ్యి ఇయర్ డ్రమ్స్ బ్లాస్ట్ అయ్యి ఉంటాయి. ఉల్రిచ్కి మికిల్, మ్యాట్స్, ఎరిక్ మిస్సింగ్కి
ఏదో కనెక్షన్ ఉందని భావిస్తాడు. ఉల్రిచ్ ఆ కేవ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ తనకు ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ అక్కడున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఉల్రిచ్ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ను సెర్చ్ చేయాలని అనుకుంటాడు. కానీ ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హెడ్ అయిన అలెగ్జాండర్ టైడమెన్ అందుకు ఒప్పుకోడు. తర్వాత రెజీనా టైడమెన్ హోటల్కి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి రూమ్ తీసుకుంటాడు. తన దగ్గర టైం మిషన్ దానికి సంబంధించిన ఒక బుక్ ఉంటుంది. తను ఆ రూమ్ మొత్తం పేపర్స్ని స్టిక్ చేస్తాడు. అక్కడ వేర్ ఇస్ మికిల్ అని కొట్టేసి వెన్ ఇస్ మికిల్ అని రాస్తాడు. అప్పుడు లైట్స్ బ్లింక్ అయి పక్షులు నేల రాలుతాయి. ఇది చూసిన చార్లెట్ ఆందోళన పడుతుంది. తర్వాత మికిల్ ఆ కేవ్ నుంచి బయటకు వచ్చి తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు మికిల్కి తెలుస్తుంది తను టైం ట్రావెల్ చేసి 1986 ఇయర్కి వచ్చానని. మ్యాడ్స్ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈగోన్ టైడ్మ్యాన్కి ఒక గ్రూప్ ఆఫ్ షీప్స్ చనిపోవడం చూస్తాడు. షీప్స్ అన్నిటికీ ఎయిర్ డ్రమ్స్ బ్లాస్ట్ అయిపోయి ఉంటాయి. ఈగోన్ టైడ్మ్యాన్ కూతురు క్లౌడియా టైడ్మ్యాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి హెడ్ అవుతుంది. బ్రెండ్ డాప్లర్ విండన్లో దాచిపెట్టిన న్యూక్లియర్ వేస్ట్ గురించి క్లౌడియాతో చెప్తాడు. సడన్గా లైట్స్ బ్లింక్ అయి పక్షులు నేలరాలుతాయి. ఇక్కడ చార్లెట్ ఆ పక్షుల్ని చూస్తుంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది తను 2019లో ఆ పక్షులను చూసి ఎందుకు ఆందోళన పడిందో అని. ఆ తర్వాత ఆ పక్షులను ఇన్వెస్టిగేషన్ చేయిస్తుంది. అప్పుడు తెలుస్తుంది రేడియేషన్ వల్ల ఆ పక్షులకు ఇయర్ డ్రమ్స్ బ్లాస్ట్ అయిపోయాయి అని. మికిల్ ఆ కేవ్ దగ్గరకు వచ్చి 2019కి వెళ్దాము అని అనుకుంటాడు. 2019లో ఉల్రిచ్ కూడా ఆ కేవ్ దగ్గరే ఉంటాడు. అప్పుడు మికిల్ మాటలు ఉల్రిచ్కి, ఉల్రిచ్ మాటలు మికిల్కి వినబడతాయి. కానీ ఎవరికి ఎవరు కనబడరు. ఒకరోజు ఎలిజబెత్ డాప్లర్ మిస్ అయిపోతుంది. కానీ ఈవినింగ్ కల్లా ఇంటికి వస్తుంది. తను నోవా అనే వ్యక్తిని కలిశానని, తను చార్లెట్కి సంబంధించిన వాచ్ని ఇచ్చాడని చెప్తుంది. ఆ వాచ్లో చార్లెట్ పేరు ఉంటుంది. 2019లో ఒక వ్యక్తి ఎలిజబెత్ ఫ్రెండ్ అయిన యాసిన్ను కలిసి నన్ను నోవా పంపించాడు అని అంటాడు. అప్పటి నుంచి యాసిన్ కూడా మిస్ అయిపోతాడు. చార్లెట్ తన గ్రాండ్ ఫాదర్ చెప్పిన 33 ఇయర్స్ సైకిల్ గురించి ఉల్రిచ్తో చెప్తుంది. అది ఏంటంటే ప్రతి 33 సంవత్సరాలకి అన్నీ తమ ప్రీవియస్ ప్లేసెస్కి వస్తాయని చెప్తుంది. తర్వాత అన్నోన్ పర్సన్ ఒక పార్సెల్ను రెజినా టైడ్మ్యాన్కి ఇచ్చి జోనస్కి ఇవ్వమని చెప్తాడు. తర్వాత తను జోనస్ని కలుస్తాడు. తనకు జోనస్ ఫాదర్ తెలుసని జోనస్కి చెప్తాడు. జోనస్ ఆ అన్నోన్ పర్సన్ పంపించిన పార్సెల్ను ఓపెన్ చేసి చూస్తాడు. దానిలో ఒక లైట్, రేడియేషన్ చెక్ చేయడానికి ఒక మిషన్, జోనస్ ఫాదర్ సూసైడ్ లెటర్ ఉంటాయి. ఆ లెటర్ని జోనస్ చదువుతాడు. దానిలో 4th నవంబర్ 2019లో టైం ట్రావెల్ చేసి 1986కి వెళ్ళానని, ఆ ఇయర్లో ఇరుక్కుపోయానని, అయితే అక్కడ ఐనెస్ అనే నర్స్ నన్ను అడాప్ట్ చేసుకుందని, తను హెన్నా అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నానని, వాళ్లకు జోనస్ అనే కొడుకు పుడతాడని రాసి ఉంటుంది. ఇక్కడ మనకు మికిలే అలియాస్ మైకిల్ అని తెలుస్తుంది. ఆ లెటర్లో మైకిల్ మరణం తప్పనిసరిగా జరుగుతుంది అని రాసి ఉంటుంది. జోనస్ తన వస్తువుల్ని పట్టుకుని కేవ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసి జోనస్ అందులోకి వెళ్తాడు. మళ్ళీ లైట్స్ బ్లింక్ అవుతాయి. తర్వాత పీటర్ డాప్లర్ ట్రోంటే ఒక బంకర్లో కూర్చొని ఈ ఇన్సిడెంట్స్ టైంని నోట్ చేస్తూ ఉంటారు. ఉల్రిచ్ తన బ్రదర్ ఫోటో చూస్తూ ఉంటాడు. అప్పుడు తనకు అర్థమవుతుంది 2019లో దొరికిన డెడ్ బాడీ 1986లో మిస్ అయిన తన బ్రదర్ మ్యాట్స్ది అని. 1986లో జోనస్ ఆ కేవ్ నుంచి బయటకు వస్తాడు. అక్కడ మ్యాట్స్ మిస్సింగ్ అనే పోస్టర్ని చూస్తాడు. 2019 పోలీస్ వాళ్లకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెర్చ్ చేసే పర్మిషన్ వస్తుంది. ఉల్రిచ్ వాళ్ళ అమ్మ ఉల్రిచ్తో మ్యాట్స్ గురించి మాట్లాడడానికి పిలుస్తుంది. మ్యాట్స్ మిస్ అయిన కొన్ని రోజుల తర్వాత తమ ఇంటి ముందు వన్ సైడ్ ఫేస్ డ్యామేజ్ అయిన ఒక వ్యక్తి ఒక అధికారితో గొడవ పడడం చూశానని చెప్తుంది. సేమ్ అధికారిని రీసెంట్గా తను చూశానని చెప్తుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఉల్రిచ్ వాళ్ళ అమ్మ మాట్లాడేది హెల్గే డోప్లర్ గురించి అని. హెల్గేని ఫారెస్ట్ నుంచి పిల్లల్ని కిడ్నాప్ చేసి బంకర్లోకి తీసుకువెళ్తాడు. నోవా తన ఎక్స్పెరిమెంట్ గురించి ఆ పిల్లల్ని యూజ్ చేస్తాడు. చార్లెట్కి కూడా బంకర్ గురించి తెలుస్తుంది. జోనస్ 1986కి టైం ట్రావెల్ చేసి మికిలుండే ప్లేస్కి వెళ్తాడు. అప్పుడు ఆ అన్నోన్ పర్సన్ వచ్చి నువ్వు ఇప్పుడు గనక మికిల్ని 2019కి తీసుకువెళ్తే ఆ ఎఫెక్ట్ నీ భర్త పైన పడుతుంది అని అంటాడు. మికిల్కు హెన్నాకు మ్యారేజ్ అయితే నువ్వు పుడతావు అని చెప్తాడు. అప్పుడు జోనస్ 1986 నుంచి 2019కి వెళ్ళిపోతాడు. తన ఫాదర్ సూసైడ్ లెటర్ని కాల్చేస్తాడు. హెల్గే కేవ్ దగ్గరకు వెళ్తాడు. తనను ఫాలో అవుతూ ఉల్రిచ్ కూడా వెళ్తాడు. అప్పుడు ఉల్రిచ్
హెల్గేనే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నాడని చార్లెట్కి ఫోన్ చేసి చెప్తాడు. హెల్గేని ఫాలో అవుతా గృహలోకి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు టైం ట్రావెల్కి సంబంధించిన బుక్ను తీసుకుని వెళ్తాడు. హెల్గే బంకర్ నుంచి ఒక డెడ్ బాడీని బయటకు లాగుతూ ఉంటాడు. అక్కడ ఆ బంకర్లో నోవా డేట్స్ రాస్తూ ఉంటాడు. వాళ్ళు 1953లో ఉన్నారు. 1953లో ఈగోన్ టైడ్మ్యాన్కి డానియల్ కాన్వాల్డ్కి హెల్గే విసిరేసిన ఎరిక్ యాసిన్ డెడ్ బాడీస్ దొరుకుతాయి. ఇదంతా దూరం నుంచి ఒక చిన్న పిల్లాడు చూస్తూ ఉంటాడు. అతనే చిన్న హెల్గే. ఇన్వెస్టిగేషన్లో ఆ డెడ్ బాడీస్కు ఉన్న మోడర్న్ డ్రెస్ను చూసి ఈగోన్ డానియల్కి ఏమీ అర్థం కాదు. ఒకసారి హెల్గే క్లౌడియా కుక్కను ఆ కేవ్ లోపలికి పంపిస్తాడు. కానీ ఆ కుక్క తిరిగి వెనక్కి రాదు. ఉల్డ్రిచ్ 1953లో బయటకు వచ్చి తన బామ ఎగ్నిస్ను, తన ఫాదర్ ట్రోంటీ నిల్సన్ని చూసి షాక్ అవుతాడు. ఉల్డ్రిచ్ ఈగోన్ టైడ్మ్యాన్ ద్వారా హెల్గే డోప్లర్ గురించి తెలుసుకుంటాడు. 1953లో హెల్గే డోప్లర్ చిన్న పిల్లోడని తెలిసి తనను చంపేస్తే ఫ్యూచర్లో చైల్డ్ మర్డర్స్ ఆపొచ్చని భావిస్తాడు ఉల్డ్రిచ్. హెల్గే తలను రాయితో కొట్టి తనను చంపేసి బంకర్లో పాడేస్తాడు. 1986లో ఆ అన్నోన్ పర్సన్ అండ్ తన్హాస్ టైం ట్రావెల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ అన్నోన్ పర్సన్ వామ్ హోల్ యూజ్ చేసుకుని టైం ట్రావెల్ చేయొచ్చని చెప్తాడు. అలాగే విండెన్లో ఆ వామ్ హోల్ ఉందని చెప్తాడు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో జరిగిన బ్లాస్ట్ వల్ల అది క్రియేట్ అయిందని చెప్తాడు. తనకు బుక్ ఇచ్చి 33 ఇయర్స్ లూనర్ సైకిల్ గురించి చెప్తాడు. ఆ అన్నోన్ పర్సన్ పాడైపోయిన టైం మిషన్ను ఇచ్చి ఇది రిపేర్ చేయమని, దీనివల్ల ఆ వామ్ హోల్ రిమూవ్ చేయొచ్చని చెప్తాడు. ఆ తర్వాత 1953లో హెల్గే మిస్ అయ్యాడని వాళ్ళ ఫ్యామిలీ పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఈగోన్ టైడ్మ్యాన్ ఉల్డ్రిచ్ని అరెస్ట్ చేస్తాడు. ఇక్కడ ఉల్డ్రిచ్ తను హెల్గేని చంపానని చెప్తాడు. అప్పుడు తెలుస్తుంది హెల్గే చనిపోలేదు, తను జస్ట్ అన్కాన్షియస్లోకి వెళ్ళాడు అని. హెల్గే హాఫ్ డ్యామేజ్డ్ ఫేస్ ఉల్డ్రిచ్ చేసిందని మనకు అర్థమవుతుంది. 1986లో విండెన్కి అలెగ్జాండర్ టైడ్మ్యాన్ అనే వ్యక్తి వచ్చి రెజినాతో స్నేహం చేస్తాడు. అయితే హెన్నాకు అలెగ్జాండర్పై డౌట్ వచ్చి అతన్ని ఫాలో అయ్యి అతని పాస్పోర్ట్ ఒక బాక్సును తన ఇంటికి తీసుకువెళ్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది అలెగ్జాండర్ అసలు పేరు బోరిస్ న్యూవోల్డ్ అని. తర్వాత క్లౌడియాకి ఆ కేవ్లో తప్పిపోయిన తన డాగ్ కనిపిస్తుంది. క్లౌడియా అలెగ్జాండర్తో బంకర్లో ఉన్న న్యూక్లియర్ వేస్ట్ కవర్ చేయడానికి ఒక తలుపు తయారు చేయిస్తుంది. అదే తలుపుని 2019లో చార్లెట్ చూస్తుంది. 2019లో హెన్నా అలెగ్జాండర్ ఒరిజినల్ పాస్పోర్ట్ యూజ్ చేసుకుని అలెగ్జాండర్ని బ్లాక్మెయిల్ చేసి ఉల్డ్రిచ్ను నాశనం చేయమని చెప్తుంది. అలెగ్జాండర్ ఈ పనిని టార్బిన్కి అప్పచెప్తాడు. అంతేకాదు ఆ తర్వాత న్యూక్లియర్ బేరల్స్ తిరిగి తీసుకురా అని చెప్తాడు. జోనస్ వాళ్ళ బామ అయిన ఐనస్ను కలిసి నీకు మికిల్ గురించి ఏమైనా తెలుసా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ బామ మికిల్ సూసైడ్ లెటర్ను చూసి ముందు మికిల్ చెప్పింది జోకు అని అనుకున్నా, కానీ అది నిజమని చెప్తుంది. జోనస్ తను కాల్ చేసిన లెటర్ తన బామ్మ దగ్గరికి ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు జోనస్ 1986కి వెళ్ళి మికిల్ను 2019కి తీసుకురావాలని అనుకుంటాడు. కానీ జోనస్ మికిల్ను కలిసే ముందు నోవా హెల్గే జోనస్ను కిడ్నాప్ చేసి బంకర్ లోపలికి తీసుకువెళ్తారు. ఆ అన్నోన్ పర్సన్ తన్హాస్ దగ్గరికి వెళ్ళి రిపేర్ అయిన ఆ టైం మిషన్ను తీసుకుని ఆ టైం మిషన్ ఎలా పనిచేస్తుందో ఆ అన్నోన్ పర్సన్ తన్హాస్కి చెప్తాడు. తర్వాత అన్నోన్ పర్సన్ జోనస్ని కలుస్తాడు. ఇక్కడ మనకు అసలు ట్విస్ట్ రివీల్ అవుతుంది. అది ఏంటంటే ఆ అన్నోన్ పర్సనే జోనస్ అని. తను ఫ్యూచర్ కాలంలో జోనస్. ఆ ఫ్యూచర్ జోనస్ ఆ వామ్ హోల్ని డిస్ట్రాయ్ చేసే పనిలో ఉంటాడు. తనకి తెలియని విషయం ఏమిటంటే తను చేసే ఈ పని వల్ల వామ్ హోల్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అన్ని టైం లైన్స్లో లైట్స్ బ్లింక్ అవుతాయి. బంకర్లో ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. దీనివల్ల 2019లో జోనస్, 1953లో హెల్గే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు టచ్ చేసుకోగానే ఆ వామ్ హోల్ కాస్త ఇద్దరిని డిఫరెంట్ టైం లైన్స్లోకి విసిరేస్తుంది. హెల్గేను 1986కి పాడేస్తుంది. జోనస్ను 2052లో పాడేస్తుంది. 2052లో వార్ జరుగుతూ ఉంటుంది. కొందరు సోల్జర్స్ వచ్చి జోనస్ను చుట్టుముట్టేస్తారు. ఇక్కడితో సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.